జగన్ రాజకీయ జీవితం భవిష్యత్తు ఎట్లుంటుందో మనం జోష్యులం కాదు, చెప్పలేం. అద్భుతంగా ఉంటుందని చెప్పలేం, నాశనం అయిపోతుందని చెప్పలేం. ఎందుకంటే రాజకీయం అనేటువంటిది అదొక స్థిరత్వంగా ఉండదు, ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించిన తెలుగుదేశం దెబ్బతింది, మళ్ళీ ఇప్పుడు అద్భుతంగా పుంజుకుంది. అలాగే అద్భుతం అనుకున్నటువంటి స్టేజ్లోకి వెళ్ళినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనర్థదాయకమైనటువంటి రిజల్ట్, చివరికి ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా పోయింది. కాబట్టి భవిష్యత్తు ఎట్లుంటుందో మనం చెప్పలేం. కాకపోతే ఒక్క రికార్డు మాత్రం తన సొంతం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పార్టీ పెట్టిన తర్వాత సొంతగా అధికారంలోకి వచ్చింది మొట్టమొదట ఎన్టీ రామారావు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి. ఈవెన్ ఎన్టీ రామారావు గారు కూడా తొలిసారి 83లో ఈ దాని ఆవిడ పేరు మేనకా గాంధీకి సంబంధించినటువంటి పార్టీ ఉంది, ఆ పేరు ఇది సంజయ్ విచార్ మంచ్ అన్నటువంటిది, దాంతో పొత్తు పెట్టుకున్నారు. కాకపోతే పెద్దగా జనాల్లో నోటీస్ ఉన్నటువంటి పార్టీ కాదు, కానీ పొత్తు పెట్టుకున్నారు ఫస్ట్ ట్రిప్. ఆ తర్వాత పొత్తులతో ఉంది, కానీ సొంతగానే గెలిచారు, అప్పుడు ఘన విజయమే సాధించారు. అదే జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు పొత్తు అయితే పెట్టుకోలేదు. రెండవది, ఇక్కడ ఆంధ్రాలో పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయింది మొట్టమొదటగా ఎన్టీ రామారావు, ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అవుతారు. మధ్యలో పార్టీలు పెట్టినటువంటి వాళ్ళు నాదెళ్ల భాస్కరరావు పార్టీ పెట్టారు, అది అవ్వలేదు. మరి చెన్నారెడ్డి ఎన్డీపీ అని పెట్టారు, అవ్వలేదు. ప్రజాస్వామ్య తెలుగుదేశం అని నాదెళ్ల పెట్టి ఫెయిల్ అయ్యారు. ఎన్టీఆర్ టీడీపీ అని పెట్టి లక్ష్మీపార్వతి ఫెయిల్ అయింది, అన్న టీడీపీ పెట్టి హరికృష్ణ ఫెయిల్ అయ్యారు. లోక్సత్తా జయప్రకాష్ నారాయణ, ప్రజారాజ్యం చిరంజీవి, అలాగే నవ తెలంగాణ దేవేంద్ర గౌడ్, తల్లి తెలంగాణ విజయశాంతి, తెలంగాణ సాధన సమితి నరేంద్ర, ఇట్లాగా వీళ్ళందరిది కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి ఆల్రెడీ పార్టీ పెట్టున్నారు, డిప్యూటీ సీఎం అయ్యారు. నెక్స్ట్ సీఎంకి ప్లాన్ చేసుకుంటున్నారు. డైరెక్ట్గా పార్టీ పెట్టిన తర్వాతన ఫస్ట్ ట్రిప్పే సీఎం అయినటువంటి రికార్డేమో ఎన్టీ రామారావుది, రెండవ ట్రిప్పు సీఎం అయినటువంటి రికార్డు జగన్మోహన్ రెడ్డిది. కాకపోతే సింగల్గానే జగన్మోహన్ రెడ్డి సీఎం అయినటువంటి పరిస్థితి. కాకపోతే ఇప్పుడు ఆ పార్టీ నిలబడుతుందా, కలబడగలుగుతుందా, ఉంటుందా, ఉండదా? ఉండలేని పరిస్థితి సృష్టించి ఆ పార్టీని భూస్థాపితం చేయాలని చంద్రబాబు గారు అనుకుంటున్నటువంటి వేళ, ఒకవేళ కనుమరుగైపోతే చరిత్రలో అట్లా వచ్చిన పార్టీ కింద ఒక రికార్డు ఉంటుంది. లేదు నిలబడితే కంటిన్యూ చేస్తున్నటువంటి లెక్క ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దేశంలో టాప్ 7లో అనుకుంటా ఉంది, ఏది పర్సంటేజ్ పరంగా ఓటు 2.5% ఏమో ఉంది. 5వ స్థానంలో ఉంటే 7వ స్థానంలో టీడీపీ ఉంది. అయితే అది కూటమి కాబట్టి ఓవరాల్గా అయితే జగన్ ఆ రికార్డుని మళ్ళీ అందుకోవడం సాధ్యమా చూడాలి.